హుహు. ఆ భిక్షాటన చేసే వ్యక్తి ఎవరో తెలుసా? నీలాగనే క్రితం జన్మలో హ్మ్. ఉపకారం చేయకపోగా వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడినటువంటి వ్యక్తి. ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వకపోగా వాళ్ళకేదో ఉపయుక్తంగా చేసి వాళ్ళకి ఏదైనా ఒకటి కట్టించి వాళ్ళకి ఏదైనా ఏర్పాటు చేసి అన్నీ ఇద్దాము అనే ఆలోచన లేకపోగా హ్మ్. వాళ్ళ గురించి నేను ప్రశ్నించా అనేటువంటి గొప్పతనం కోసం ప్రయత్నం చేసింది కింద సంవత్సరం నీలాంటి వాడే. అంటే ఒక రకంగా సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు నువ్వున్న ప్లేస్‌లో గత జన్మలో వాడున్నాడు. ఓకే. ఈ ప్లేస్లో వచ్చేటప్పుడు నువ్వే ఉంటావు హ్మ్. అని అదే వాస్తవం అక్కడ. హ్మ్. ఏమిటి అంటే వాడి చేసినటువంటి కర్మ అనుభవిస్తూ గుడి ముందు కూర్చున్నాడు. అంటే ఒక రకంగా అహంకారంతో కళ్ళు మూసుకుపోతే భగవంతుడు చెప్పే గుణపాఠం అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఎందువలనంటే ఆ కమల్ హాసన్ గారు కూడా ఇదే మాట అన్నారు కదా! ఏమో అండి కమల్ హాసన్ గారు నేను విన్నానండి. గుడి ముందు భిక్షగాళ్ళని బాగు చేయలేని దేవుడు బయట వాళ్ళని ఎట్లా బాగు చేస్తాడు? ఆయన దేవుడే కాదని అన్నాడు. నువ్వు పుట్టినప్పుడు ఎంత సామాన్యంగా పుట్టావు? హ్మ్. ఏదో పూటకి గడిస్తే చాలనేటువంటి ఇంట్లోనే పుట్టావుగా. 64 కళలలో ఒక కళ నీకుండి ఆ కళ ద్వారా భగవంతుడు నీకు ఇంత యోగాన్ని ఇచ్చాడుగా. హ్మ్. ఇచ్చినప్పుడు నువ్వు ఏనాడైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ భిక్షగాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఈ పుట్టినప్పుడు మా నాన్నగారి పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఏంటి? నాకున్నటువంటి కళ